ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఐఏఎస్ అధికారులకు కోపం తెప్పించాయి. జీవీ రెడ్డి రాజద్రోహం వంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడారంటూ అధికారులు సీరియస్ అవుతున్నారు. చైర్మన్ వ్యాఖ్యలపై ఫిర్యాదు చేసేందుకు ఇవాళ సీఎం చంద్రబాబును కలవనున్నారు ఐఏఎస్ అధికారులు. ఏపీ ఫైబర్ నెట్లో అనేక అవకతవకలు జరుగుతున్నాయంటూ 2 రోజుల క్రితం చైర్మన్ జీవీ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరీ ఐఏఎస్ అధికారులపై ఆరోపణలు చేశారు. ప్రధానంగా ఎండీ దినేష్ కుమార్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను చెప్పిన పని ఎండీ చెయ్యట్లేదని, ఫైబర్ నెట్ను లాస్లోకి తీసుకువెళ్తున్నారని ఆరోపించారు. ఇదంతా ఎండీ దినేష్ కుమార్ ఇతర అధికారుల వైఖరి వల్లే జరుగుతోందని, ఇది రాజద్రోహం కిందకే వస్తుందని తీవ్ర పదజాలం వాడారు. జీవీ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వివరణ అడిగారు. ఎండీ దినేష్ కుమార్ను కూడా పిలిపించి నివేదిక ఇమ్మన్నారు. అంతేకాదు, జీవీ రెడ్డిపై యుద్ధం ప్రకటించింది ఐఏఎస్ అధికారుల సంఘం. ఆయన వ్యాఖ్యలు సరిగా లేవని, అవమానకర రీతిలో ఉన్నాయని మండిపడుతున్నారు. ప్రధానంగా జీవీ రెడ్డి రాజద్రోహం వంటి మాటల్ని వాడటం వారికి ఆగ్రహాన్ని తెప్పించింది. ఇవాళ ఐఏఎస్ అధికారులు సీఎం చంద్రబాబును కలిసి జీవీ రెడ్డి వ్యాఖ్యలపై ఫిర్యాదు చేయనున్నారు. ఇలాంటి వ్యాఖ్యల వల్ల ఐఏఎస్లు అధికారులు చులకన అవుతున్నారనే అభిప్రాయాన్ని చంద్రబాబుకు వివరించనున్నారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసన్న లైవ్ ద్వారా అందిస్తారు. ప్రసన్న, ఓవర్ టు యు. భోగి, ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఫైబర్ నెట్ చైర్మన్ గా ఉండి ఆయన గతంలో 2-3 ప్రెస్ మీట్లు పెట్టి కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే మొన్న పెట్టిన ప్రెస్ మీట్లో ఆయన చాలా సీరియస్ కామెంట్స్ చేశారు. ఎండీ దినేష్ కుమార్ వైఖరికి సంబంధించి ప్రధానంగా కామెంట్స్ చేయడం జరిగింది. ఇది రాజద్రోహం కిందకు వస్తుంది, తాను చెప్పిన పని చేయట్లేదు, ఆడిటింగ్ చేయించట్లేదు, ఫైబర్ నెట్ కనెక్షన్స్ పెంచట్లేదు, తాను కొంతమంది ఉద్యోగులను విధుల్లోంచి తొలగించాలని చెప్పినా కూడా తన మాట వింటలేదు అని జీవీ రెడ్డి కామెంట్స్ చేశారు. దీని మీద నిన్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కూడా ఎండీని పిలిపించి మాట్లాడటం జరిగింది. ఇతర అధికారులను పిలిపించి కూడా ఒక నివేదిక అడిగారు. అసలు డీటెయిల్డ్ గా ఫైబర్ నెట్ లో ఏం జరుగుతుంది, ఫైబర్ నెట్ లో జీవీ రెడ్డిని వివరణ కోరటం, అదేవిధంగా ఎండీ దినేష్ కుమార్ ను కూడా వివరణ కోరారు. 2 రోజులు వాళ్ళు నివేదిక ఇస్తున్నారు. యాక్చువల్ గా ఫైబర్ నెట్ ఇష్యూకి అయితే ఇది. అయితే జీవీ రెడ్డి బాహటంగా బయటకు వచ్చి ఐఏఎస్ అధికారుల మీద తీవ్రంగా విమర్శలు చేయటం, రాజ్యద్రోహం లాంటి మాటలు మాట్లాడటం ఐఏఎస్ అధికారుల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. వాళ్ళు చాలా సీరియస్ గా ఉన్నారు. ఎందుకంటే గతంలో కూడా వాళ్ళ మీద ఏమైనా రాజకీయ పరంగా అనుచితమైన కామెంట్స్ చేస్తే వాళ్ళు తప్పనిసరిగా స్పందించే పరిస్థితి కనిపిస్తోంది. ఇవాళ కూడా వాళ్ళు జీవీ రెడ్డి ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం పట్ల జనంలో ఎలాంటి సంకేతాలు వెళ్లాల్సి వస్తుంది. ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల విషయంలో మాట్లాడేటప్పుడు కొంచెం ఆచితూచి మాట్లాడాల్సిన పరిస్థితి కనిపిస్తోందని ఐఏఎస్ అధికారుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. వాళ్ళంతా కూడా ఇవాళ మధ్యాహ్నం సీఎం చంద్రబాబును కలిసి ఒక నివేదిక, అసలు ఫైబర్ నెట్ లో ఏం జరుగుతుంది, జీవీ రెడ్డి చేసిన కామెంట్స్ ఏ రకంగా ఉన్నాయి ఇవ్వటం, భవిష్యత్తులో ఇలాంటి కామెంట్స్ ఐఏఎస్ అధికారుల సంఘం చేస్తే ఇంకా సీరియస్ గా తీసుకుంటుంది అన్న అభిప్రాయాన్ని కూడా ప్రధానంగా చెప్పడం జరుగుతుంది. ఓవరాల్ గా ఇది ఒక సీరియస్ ఇష్యూగా మారిన పరిస్థితి ఏ టర్న్ తీసుకుంటుంది. ఎందుకంటే ఫైబర్ నెట్ లో సాక్షాత్తు ఫైబర్ నెట్ చైర్మన్ ఈ రకంగా వ్యాఖ్యానించారు, ఐఏఎస్ అధికారుల మీద విమర్శలు చేశారు. ప్రభుత్వంలో ఉండి ఆయన కూడా ఫైబర్ నెట్ చైర్మన్ గా ఉన్నారు, ఈయన అధికారిక హోదాలో ఉన్నారు. ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం భవిష్యత్తులో ఇలాంటివి రిపీట్ అయితే కనుక ప్రభుత్వం మీద కూడా తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉంది. కాబట్టి సీఎం కూడా దీన్ని సీరియస్ గా తీసుకునే పరిస్థితి కనిపిస్తోంది. నిన్న మంత్రి కూడా కొంత అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఇటు జీవీ రెడ్డిని కూడా సమాచారంతో కూడిన వివరణ కోరారు. కాబట్టి మరి 2 రోజుల్లో నివేదిక వచ్చిన తర్వాత మంత్రి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఈ రోజు ఐఏఎస్ అధికారులకు ముఖ్యమంత్రి ఏం చెప్తారు, వీటన్నిటికీ పరిష్కారం ఏంటనేది త్వరలోనే మనకి స్పష్టత వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. భోగి, థ్యాంక్ యూ ప్రసన్న.